హాయ్ అండి, ఈరోజు పూలని ఎలా మాల కట్టాలనేది నేర్చుకుందాము. ఇదిగో ఎడమ చేత్తో దారం పట్టుకొని అటు 2 పూలు ఇటు 2 పూలు ఫస్ట్ కనకాంబరాలు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దారాన్ని పూల మీదుగా వెనక్కి తీసుకురావాలండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, దారాన్ని పూలు మీదుగా వెనక్కి తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి చూడండి, రైట్ హ్యాండ్తో ఆ మెలిక చూసారా ఎలా వేస్తున్నాను. ఒకసారి స్లో మోషన్లో పెడతాను చూడండి, అలా మెలికేసేసుకోవాలండి పూలకి. ఒకసారి నా చేతికి చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే పూలు మాల కట్టడం రాదు అని కాదు కదండి. అదిగో ఆ 2 ఫింగర్స్ ఇలా పైనుండి చూపించి దారం కిందగా 2 ఫింగర్స్ తీసుకొని ఇలా ఆ 2 వేళ్ళకి ఇలా రౌండ్ తిప్పి మళ్ళీ వాటిని అదిగో చూడండి కిందికి తిప్పాలి. ఆ దారం కింద ఇట్లా తీసుకొని ఇప్పుడు పూలని ఆ దారం మధ్యలో కూడా తీసి ఆ పొడగ్గా ఉన్న దారాన్ని లాగితే ఎడమ చేతి వైపు ఉన్న దారాన్ని అదిగో నాటు పడిపోతుందండి. ఇలా ఫస్ట్ వేసే పూలకి 3 సార్లు అల్లాలండి. అట్లా 3 వేస్తే కొంచెం ఫస్ట్ అల్లే పూలు గట్టిగా ఉంటాయి, అంటే ముడి ఊడిపోకుండా పూలు రాలిపోకుండా ఉంటాయి. సో 3 రౌండ్లు అయిపోయింది కదండి. ఇప్పుడు మల్లెపూలను తీసుకుందాము. మల్లెపూలని పూల మీదుగా కుడి చేతిలో ఉన్న దారాన్ని పూల మీదుగా వెనక్కి తీసుకొని రావాలండి. వెనక్కి తీసుకొచ్చి చూసారా నాటు ఎలా వేస్తున్నాము గమనించండి. ఇంకో ఆ 2 ఫింగర్స్తో తీసుకొని చూడండి, వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పైకి అలా 2 వేలు తీసుకొని దారం కిందగా తీసుకోవాలి. అలా మెలికి ఎలా తిప్పుతున్నానో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలాగే మాల మొత్తం అల్లుకోవాలండి. 2 వరుసలు మల్లెపూలు పెట్టి ఒక వరుస కనకాంబరాలు పెడతానండి. అది మన చాయిస్, మల్లెపూలైనా అంతే, ఏ పూలైనా అలాగే కట్టుకోవటము. చూడండి మల్లెపూలు కూడా ఇవి కొంచెం జాగ్రత్తగా కట్టాలండి. కట్టేటప్పుడు దారాన్ని మరీ గట్టిగా లాగకూడదండి, గట్టిగా లాగితే పూలు కట్ అయిపోతాయి. సో సున్నితంగా మనకి లాగుతుంటే టైట్ అర్థమవుతుంది కదండి, చూసుకొని చేయండి. చాలామంది బిగినర్స్కి పూలు కట్టేటప్పుడు ఆ మధ్య వరకు కట్ అయిపోతాయి. దారం షార్ప్గా ఉంటుంది కదండి, చిన్నగా లాక్కుంటూ పోవాలి. ఓకే, మళ్ళీ 2 కనకాంబరాలు వేసుకున్నాము. 2 వరుసలు మల్లెపూలు అనేవి కాబట్టి మళ్ళీ కనకాంబరాలు వేసుకున్నాము. ఓకే, ఇంతేనండి. చూడండి మాల మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, లేదంటే వీడియో లెంతీ అయిపోతుంది కదా. ఓకేనండి, ఇదిగోండి ఒకసారి డైరెక్షన్ మార్చి మనం ఒకసారి ట్రై చేద్దాము. చూడండి, ఇటు ఎడమ చేతి వైపుగా కెమెరా పెట్టి చూపించాను, ఇప్పుడు కుడి చేతి వైపుగా కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. ఇవన్నీ మల్లెపూలు అయితే అటొకటి ఇటొక పువ్వు తీసుకొని అదిగో మల్లెపూలకి వెనకగా దారం వేసుకొని అదిగో మెలికి చూడండి, నేను వీడియోలో ఎలా వేస్తున్నానో ఇటు నుండి కూడా క్లియర్గా కనబడుతుంది. ఓకే, పూలను లాగేటప్పుడు చాలా సున్నితంగా లాగాలండి. 2 వరుసలు మల్లెపూలు అయిపోయిన తర్వాత మళ్ళీ కనకాంబరాలు, 2 వరుసలు మల్లెపూలు, 2 వరుసలు కనకాంబరాలు. ఓకే, ఈ పూలు కూడా మరి గుండు మల్లెలు కాబట్టి కొంచెం దూరంగా వేసుకుంటేనే మాల చాలా బాగుంటుందండి. మరీ గుర్తుగా వేసినా కానీ అంత బాగోదు. చూడండి ఇట్లా వరుసగా కట్టేసుకున్నాండి. ఇవైతే మల్లెపూలు వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ చెట్టుకి కాసినవండి, కనకాంబరాలు వచ్చేసి మా చెట్టుకి కాసాయి. చూడండి ఒక 3 వరకు అయిపోయినాయండి.